ఇటీవల బీఆర్ఎస్ నాయకులపై దాడులు ఎక్కువయ్యాయని, శాంతి భద్రతా సమస్యలు రాకుండా పోలీసులు సక్రమంగా పనిచేయాలని కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట ఘటనలో గాయపడిన సర్పంచ్ అభ్యర్థిని కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల సర్పంచ్గా పోటీ చేసి ఓడిన అభ్యర్థి బాలరాజు ఇంటి గోడను గెలిచిన అభ్యర్థి సోదరుడు ట్రాక్టర్తో కూల్చివేశాడు. ఈ ఘటనలో బాలరాజుతో పాటు వారి ఇంటిలో పలువురు గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో బాలరాజును సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆసుపత్రికి వెళ్లి బాలరాజును పరామర్శించారు. వారి వైద్యానికి అయ్యే ఖర్చును బీఆర్ఎస్ భరిస్తుందని తెలిపారు. పోలీసులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీసు యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ, భారతి గారి కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ, వారి ప్రాణాలు కాపాడుకోవడం మీద దృష్టి పెట్టుకుందాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దాం. తప్పకుండా ఎస్పీ గారితో, డీజీపీ గారితో అందరితో కూడా పార్టీ డెలిగేషన్ పోయి మాట్లాడుతుంది. ఒక్కరు కూడా ఇందులో మిగలకుండా ఎవరెవరైతే దాడి చేసినారో అందరూ అరెస్ట్ అయ్యేదాకా, అందరికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం, న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు.